హలో నమస్తే అస్సలాము అలైకుం. నేను మీ రజియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ ఇన్ ఒమాన్ తెలుగు వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నా థంబ్నైల్ చూశారు కదా, గోధుమ పిండితో మైసూర్ బజ్జీలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ మైసూర్ బజ్జీలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నవండి. అసలు ఆయిల్ పీల్చలేదు. మైదా హెల్త్కి అంత మంచిది కాదు అంటున్నారు కాబట్టి నేను గోధుమ పిండితో ట్రై చేశాను. చాలా చక్కగా వచ్చినవి. దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: గోధుమ పిండి, పెరుగు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, సాల్ట్ తగినంత వాటర్. ముందుగా మనం ఈ పిండిని కొంచెం ప్యాన్ మీద వేడి చేసుకోవాలండి, ఎందుకంటే పచ్చివాసన పోవాలి. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోండి. క్రిస్పీగా వస్తాయి. ఎలా వస్తాయి ఏంటి అనే టెన్షన్ ఏం లేదండి, చాలా బాగా వచ్చినాయి. నెక్స్ట్ ఇలా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుని కలుపుకోండి. కలిపేటప్పుడు ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవ్వాలండి. ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అవ్వాలంటే పిండిని బాగా కదుపుతూ మిక్స్ చేయండి. చేత్తో కాకపోయినా విస్కర్తో కానీ మనం మిక్స్ చేసుకోవచ్చు. చూడండి, ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయినవి. నేను ఈ పిండిని నైట్ కలిపాను. మార్నింగ్కి చూడండి పిండి ఇలా ఫెర్మెంట్ అయ్యింది. ఎయిర్ గ్యాప్స్ చక్కగా ఫామ్ అయినవి. ఈ ఎయిర్ గ్యాప్స్ వల్ల పిండి అనేది, బజ్జీ అనేది బాగా పొంగుతుంది. ఆయిల్ అస్సలు పీల్చదండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఆయిల్ పోసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బజ్జీని ఇలా వేసుకుంటున్నాను. చూడండి బజ్జీలు ఎంత చక్కగా ఫామ్ అయినవో. మంచి షేప్ కూడా వచ్చిందండి. ఈ బజ్జీలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ నేను చట్నీ కోసం రెడీ చేసుకుంటున్నాను. చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినవి. చూడండి చక్కగా వేగాయి. నేను ఇక్కడ తుంచి చూపిస్తున్నాను. ఆయిల్ కూడా అసలు పీల్చలేదు. మీరు తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్. అల్లా హాఫీజ్.